కాబట్టి జలే గంగా. నేనేం చెప్పాను మీతో? అలక్ష్మీ పరిహారము అని చెప్పాను. అలక్ష్మి పోతుంది, దుఃఖ కారణం పోతుందని చెప్పాను. దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. పాపము దేని వలన పోతుంది? గంగా స్నానం చేత పోతుంది. అయితే అందరం గంగా స్నానం చేయగలమా? ప్రతిరోజు చెయ్యలేము. కానీ పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు. ఎక్కడ ఎక్కడ ఏ తటాకము కాని నుయ్యి కాని నీరు ఉంటే చాలు, నీరు ఉన్న ప్రతి చోట గంగ ప్రవేశిస్తుంది ఆ రోజు. ఎప్పుడు? ఒక్క జామునందు మాత్రమే, తెల్లవారుజామున ఒక్కసారి. కాబట్టి తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్. దీపావళి తిథి నాడు ఉంటాయి. అందుకని ఏం చెయ్యమని చెప్పింది శాస్త్రం అంటే, అలక్ష్మి పరిహారార్థం. ఒకవేళ నువ్వు దరిద్రంతో బాధపడి నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రావట్లేదు, చాలా బాధలో ఉన్నానని నువ్వు అనుకుంటే, నీకు ఒక మార్గం దొరకాలి అంటే అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. నువ్వు తైలాన్ని ఒంటికి రాసుకోవాలి. అలక్ష్మి ఏది పట్టి ఉందో అది వదిలి లక్ష్మి పట్టుకోవాలి. లక్ష్మి పట్టుకోవడం అంటే నువ్వు సంతోషంగా ఉండాలి.